మ్యానిపులేట్ అంటే 25,000 ఓట్లు, దాంట్లో నుంచి 7,000 చిల్లర ఓట్లు వాళ్ళు ఆల్రెడీ రిజెక్ట్ చేసేసిండ్రు. అయితే ఆ 25,000 ఓట్లలో 7,000 చిల్లర ఓట్లు రిజెక్ట్ చేస్తే పెండింగ్ అప్లికేషన్స్ ఇంకా 5,517 ఉన్నాయి. ఆ పెండింగ్ అప్లికేషన్స్ ఎప్పటి వరకు వచ్చాయి? October 4th వరకు వచ్చాయి. ఆ October 4th వరకు వచ్చిన అప్లికేషన్స్ లో కొన్ని మాత్రమే వాళ్ళు ఇవాళటి వరకు వాళ్ళకు చట్టరీత్యాన స్క్రూటినీ చేసే అవకాశం ఉంటది. సో మనము 12,249 ప్లస్ a few ఇక్కడికే ఇవాళ ఫ్రీజ్ కావాల్సిందే, బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ద లాస్ట్ డేట్ అండర్ ద లా ఆల్సో, the last date of the nomination is the day when the final voters list is frozen. So ఇప్పుడు ఆ 5,000 చిల్లర పెండింగ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రాసెస్ చేసుకొని దాంట్లో నుంచి వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తారో ఏమి రిజెక్ట్ చేస్తారో దట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. కానీ ఇవాళకైతే ఫ్రెష్ ఓటర్ అప్లికేషన్స్ అండర్ ఫార్మ్ 6 అవి అయితే 12,249 plus a few to be frozen today. So the number of applications they received was 25,013. ఆ 25,013 కూడా మేము ప్రాసెస్ చేసేసినామని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మాకు ఇది తప్ప మాకు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అండ్ ఎన్నికల కమిషన్ యాక్ట్ ప్లస్ రూల్స్ కింద ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి రిజిస్టర్డ్ సింబల్ ఉన్న పొలిటికల్ పార్టీ ఈ ఎన్నికల అంటే ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎస్పెషల్లీ డ్రాఫ్ట్ ఓటర్ రోల్స్ రిజిస్ట్రేషన్, నోటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ఆబ్జెక్ట్ అవన్నిట్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆఫ్ ద కమిషన్ ప్లే అన్ యాక్టివ్ రోల్. అయితే ఆ ఎంటైర్ ప్రక్రియ మిస్ అయిపోయింది, అంటే ఆ ఎంటైర్ ప్రక్రియ చేయలేదు. ఈ ఆర్గ్యుమెంట్ కూడా మేము కోర్టులో చేసినప్పుడు జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే దాని గురించి ఏం అనలేకపోయినరు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ November 3rd ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు, ప్రాక్టికలీ ఏం కావాలనుకుంటున్నారు అంటే మేము అప్పుడు అడిగింది మీరు ఈ యాక్సెప్టెడ్ నంబర్స్ ని ఇక్కడికే ఫ్రీజ్ చేసేసేయాలి, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి. దాని ప్రకారము అది ఇవాళకి ఫ్రీజ్ చేసేస్తుండ్రు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ 12,249 కి ప్రాబబ్లీ a few hundreds might be added, but it is a huge improvement from the fact of dumping. మూకుమ్మడిగా లంసమ్ గా 25,000 లో నుంచి అట్లీస్ట్ 23,000 అన్న డంప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే ఈ ప్రక్రియ ఫాలో అవుతున్నారని మాకు వాళ్ళు చూపెట్టరు. మాకు వాళ్ళు చూపెట్టకుండా మేము అడిగినా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పరు. సో ఎనీ అప్లికేషన్ అది ఆ క్లెయిమ్ స్టేట్మెంట్, ఆబ్జెక్షన్స్, ఎంక్వైరీ, హియరింగ్, రిజెక్షన్ ఆర్ యాక్సెప్టెన్స్, ప్రతి అప్లికేషన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ అండర్ ద ఎలక్షన్ రూల్స్ ఆఫ్ 1960. ఆ ప్రాసెస్ ఫాలో అయిందా లేదా అనేదానికి వేసిన కేసు ఇది. ఆ ప్రాసెస్ ఫాలో కావాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు దే కెన్ జస్ట్ డంప్ ద అప్లికేషన్ స్టేటింగ్ దట్ 25,000 around 23,000 are accepted and they are part of the Munugodu 93 final voters list. So we were able to curtail that because Munugodu election ante voter adult voters are about 2,10,000 is about. Into that, if you add 25,000 odd fresh voters, it can completely change the electoral result on that date. It is very ante manamu 6,000 2,000 1000 ఓట్లతోని వెళ్ళిపోయిన కాన్స్టిట్యుయెన్సీస్ 2019 లోనే చాలా చూసాము. బట్ వెన్ యూ డంప్ ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ ఇంటూ అ కాన్స్టిట్యుయెన్సీ and that 1/5 లో అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ 20,000 అన్న ఒక సైడ్ ఓట్ వేసే వాళ్ళు ఉంటే ఇట్స్ ఓవర్. ద గేమ్ సెట్ అండ్ మ్యాచ్ ఇస్ లాస్ట్. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు ప్రివెంట్ హియర్. అండ్ వాళ్ళు హుజూరాబాద్ కూడా తీసుకొచ్చారు. హుజూరాబాద్ లో
last year 13,149 applications have been accepted. Ippudu applications zero are pending, but mana daggara pending applications for Munugodu 93 are 5,517. So we were able to cut off these 5,000, almost 6,000 applications right at a go. Rejections వాళ్ళు చేసేసారు అని వాళ్ళు అంటున్నారు. అయితే మాకు ఈ ఇన్ఫర్మేషన్ నిన్ననే ఇవ్వాల్సింది వాళ్ళు, కానీ వాళ్ళు ఇవ్వలేరు. ఐ థింక్ దే వర్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూమెరికల్ చేంజెస్. అయితే ఈ రిజెక్షన్స్ లో ఎన్ని రిజెక్షన్స్ మేము కేసు వేసిన వల్ల వచ్చినాయో వీ డోంట్ నో దట్. ఐ మీన్ ఇట్స్ అప్ టు ఎనీబడీస్ ఎక్స్పెక్టేషన్, బికాస్ the plan, or rather the information we have, is that almost 22 odd thousand voters would be dumped into Munugodu. Veelu akkada vallu karu, they don't even have an address there. They have taken addresses of somebody else, fake ID cards, a lot of that, and quite a lot of them have been sent from Hyderabad itself. So that we were able to avoid, and the final list has been frozen to 12,249 today, which hanki a few hundreds might be added. Overall ade ivala freeze ayin tarvata వచ్చే ఫైనల్ వోటర్స్ లిస్ట్ హ్యాస్ టు బి, అంటే పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేది ఎంత క్లుప్తంగా ఉన్నా కానీ మాకైతే డీటెయిల్డ్ ఈ కేస్ పరిధిలో డీటెయిల్డ్ వోటర్స్ లిస్ట్ ఫ్రోజన్ as on the last date of nomination, that is 14th October 2022, has to be submitted on 21st October. ఈ కేసు నెక్స్ట్ వాయిదా ఈ లిస్ట్ కోసమే, ఈ ఫైనల్ జాబితా కోసమే 21st రోజుకి ఇవ్వడం జరిగింది. ఇంకా ధర్మాసనం ఇది కూడా పేర్కొంది, అవకతవకలు జరుగుండొచ్చు, అందుకోసము మేము ఈ కేసుని ఈ లిస్ట్ ఈ జాబితా వచ్చిన తర్వాతనే మేము క్లోజ్ చేయము. వీఆర్ గోయింగ్ టు కీప్ దిస్ పెండింగ్, క్లియర్ గా అన్నారు. వీఆర్ గోయింగ్ టు కీప్ దిస్ పెండింగ్ అంటే వాళ్ళకు కూడా ఏదో జరుగుండొచ్చు అనే అనుమానము, అజంప్షన్, ప్రిజంప్షన్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపడం కష్టం. అయితే మేము ధర్మాసనం అది కూడా అడిగింది, మీరు ఎన్నికలను ఆపాలనుకుంటున్నారా లేకపోతే పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారా అంటే మాకు అవన్నీ ఏమీ వద్దు, మాకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలి. ఓటర్స్ లిస్ట్, ఫ్రెష్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ జాబితా ఒక ప్రాపర్ మ్యాథమెటికల్ అప్రాక్సిమేషన్ ప్రకారం ఉండాలి. ఈ డంపింగ్ ఆఫ్ 25,000 ఓటర్స్ ఇన్ జస్ట్ 2 months బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది మాకు కంప్లీట్ గా దాని మీద వీఆర్ సస్పెక్టింగ్ ద సేమ్ సస్పిషన్ ఉంది. అండ్ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది డంప్ చేస్తున్నారు మునుగోడులోకి, బికాస్ 25,000 in 2,10,000 is a huge number and it can change the election result any day. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.